శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం విధియ తిథి రాత్రి 8:31 వరకు, అనంతరం తదియ. మఘానక్షత్రం ఉదయం 6:55 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. పరీక్ష యోగం మధ్యాహ్నం 12:45 వరకు, అనంతరం శివం యోగం. బాలవకరణం ఉదయం 9:13 వరకు, అనంతరం కౌలవకరణం. శేష అమృత ఘడియలు తెల్లవారుజామున 6:08 వరకు, తిరిగి అమృత ఘడియలు రాత్రి 12:09 నుండి 1:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:22 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:31 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:45 నుండి 4:19 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం శ్రావణ మాసంలో చంద్రోదయం. ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం కూడా ఈరోజు. ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను మనందరికీ అందిస్తుంది. ఏమిటి శ్రావణ మాసానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం అని గనక మనం పరిశీలించినట్లయితే, కలియుగ ఆరంభంలో త్రిమూర్తుల్లో ఎవరు అగ్రతాంబూలాన్ని అందుకొని కలియుగంలో అర్చనమూర్తిగా ఆవిర్భవించాలి అని శౌనకాది మహర్షులందరూ కూడా దివ్యమైనటువంటి యజ్ఞాన్ని చేస్తూ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోయాలి అని వారు విచారించారట. అటువంటి సందర్భంలో నారదుల వారు చెప్పారు, ఎవరైనా సరే ఒక మహానుభావుడు వెళ్ళి వాళ్ళని గనక పరీక్ష చేసినట్లయితే వాళ్ళలో ఎవరు అర్చామూర్తిగా ఆవిర్భవించాలో నిర్ణయింపబడుతుంది అన్నారు. ఆ సందర్భంలో ఎవరు వెళ్ళాలి త్రిమూర్తుల్ని పరీక్షించడానికి అంటే, ఇంకెవరు ఉన్నవాళ్ళందరిలో కూడా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు పాదంలో నేత్రం ఉన్నటువంటి త్రికాలవేది అయినటువంటి భృగు మహర్షిని పంపించమని చెప్పారు. అటువంటి భృగు మహర్షులందరి కోరిక మేరకు ఆయన త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరి వెళ్ళాడు. అటువంటి సందర్భంలో కైలాసంలో ప్రదోషకాలంలో దివ్యమైనటువంటి తాండవం అక్కడ జరుగుతుంది. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాహ తత్ర మోదంతి అని మనకు వేదంలో చెప్పినట్లుగా, ప్రదోషకాలంలో అక్కడ దివ్యమైనటువంటి తాండవం జరుగుతూ ఉంటే దేవతలందరూ కూడా అక్కడే ఉండి చాలా సంతోషిస్తూ ఉన్నారట. అటువంటి సందర్భంలో భృగు మహర్షి, ఆ మహర్షులందరి ప్రతినిధిగా నేను వచ్చాను, నన్ను ఆహ్వానించడం కానీ అర్ఘ్యపాద్యాలు ఇవ్వటం కానీ లేకుండా ఈశ్వరుడు ఆ తల్లితో కలిసి ఈ విధమైనటువంటి తాండవం చేస్తున్నాడా, అహంకారంతో ఉన్నటువంటి వాడు కాబట్టి శంకరుడు తైతక్కలాడుతున్నాడా అని ఆయన్ని విమర్శిస్తూ కమండలంలో ఉన్నటువంటి జలాన్ని అభిమంత్రించి, నీకు విగ్రహ రూపంలో పూజలు జరగకుండా ఉండుగాక అని ఆయన శపించాట. పార్వతీదేవి వెంటనే శక్తిహీనుణ్ణి చేస్తానంది. పరమేశ్వరుడు వారించాడు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ నలుమొగముల త్రోడ విరించి ఆయన చక్కగా ఆ కార్యక్రమాలు, జీవుల యొక్క తలరాత రాసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ వీణాపాణి విరించి రాణి అయినటువంటి ఆ వాణి సంగీతాన్ని అవతరిస్తూ ఉన్నట్ట. ఆయన చేస్తున్నటువంటి పనిలో నిమగ్నమై వచ్చినటువంటి భృగు మహర్షిని గమనించకపోవడం వల్ల ఆయన ఆహ్వానించడం, అర్ఘ్యపాద్యాలు ఇవ్వటం కూడా జరగకపోయేటప్పటికి వెంటనే నీకు విగ్రహ రూపంలో పూజ జరగకుండా ఉండుగాక అని ఆయన్ని శపించట. వెంటనే అమ్మవారు వాక్స్తంభన చేస్తానందట. లేదు, కార్యార్థే ఇచ్చాడు అని ఆ వాక్పతి వారించడం జరిగింది. ఇక వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే వైకుంఠానికి వెళ్ళాడు. అభంగ రంగ తరంగ దుత్తుంగ సంగీత మంగళవాయిద్యంబులు మేళవింప శతకోటి శశాంక మకరాంక మందిర దందావిలంబులు మదికానందంబు చేకూర్ప సప్తద్వారములు సప్తఋషుల యొక్క వేదనాదంతో మారుమ్రగుతూ ఉంటే విరజ అనేటటువంటి పాలసముద్రంపై పవళించి ఉన్నట్ట పరమాత్ముడైనటువంటి అప్రమేయుడు అనేకాత్ముడు పుండరీకాక్షుడు శ్రీమన్నారాయణమూర్తి. శ్రీమాత సకల సద్గుణోపేత ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి పరసేవ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో యోగనిద్రలో ఉన్నాడు శ్రీమన్నారాయణమూర్తి. హరి హరి అని పిలిచాడు, ఆలకించలేదు. వెంటనే ఏం చేశాడంటే శ్రీహరి యొక్క హృదయ స్థానంలో కాలితో తన్నేట ఆ భృగు మహర్షి చేసినటువంటి పనికి ఒక్కసారిగా అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి గరుడాది ప్రముఖులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా వైకుంఠం అంతా కూడా కదిలిపోయింది. వెంటనే శ్రీమన్నారాయణమూర్తి మాత్రం చిరు మందహాసంతో ఆయన సమీపించి, ఓ మహర్షి, నా శరీరం మీద అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి, కౌస్తుభమణి మొదలైనటువంటి ఆభరణాలు నా శరీరం మీద ఉన్నాయి. నీ దివ్యమైనటువంటి కోమలమైనటువంటి పాదం నా శరీరాన్ని తాకి అది నొచ్చుకుందేమో అని ఆయన సమీపిస్తుంటే లక్ష్మీదేవి మాత్రం ఆగ్రహించింది. నా నివాస స్థానమైనటువంటి చోట ఆ తాపసి తాను కాలుతో తనడమా తమో గుణం చేత అని ఆవిడ ఆవేశపడుతుంటే ఆవిడని వారించి భృగు మహర్షి యొక్క అహంకారానికి కారణభూతమైనటువంటి కన్నుని చిరిమివేసేట. వెంటనే శ్రీమన్నారాయణమూర్తి అమ్మవారు ఆవేశంతో కొల్హాపురం వెళ్ళిపోయింది.
శ్రీమన్నారాయణమూర్తి అమ్మవారిని అనుసరిస్తూ ఆయన కూడా వెంకటాచల పర్వతం మీద, వరాహ పర్వతం మీదకి వచ్చాడు. ఆయన తపస్సులోకి వెళ్ళిపోయాడు. అక్కడ పుట్టలోకి వెళ్ళడం, తర్వాత వెంకటాచల పర్వతం మీద స్వామివారిని ఒక గోపాలకుడు గుర్తించడం, వెంకటేశ్వర ఆవిర్భావం, ఇదంతా ఒక ప్రత్యేకమైనటువంటి కథ. అయితే తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపడ్డటువంటి భృగు మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేసి చివరికి అమ్మవారిని మెప్పించి, అమ్మవారు ప్రత్యక్షమైతే ఆవిడని ఏమని అడిగాడంటే, అమ్మా నీవు నా కూతురుగా జన్మిస్తే తప్ప నిష్కృతి, నేను చేసినటువంటి పాపానికి నిష్కృతి లేదు అంటే అనుగ్రహించినటువంటి ఆ భక్త వశంకరి అయినటువంటి ఆ పరదేవత కుమార్తెగా జన్మిస్తానని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం నాడు ఆవిడ ఆవిర్భవించడం వల్ల ఈ శ్రావణ మాసానికి అంత విశేషం, ఈ శుక్రవారాలకు అంత బలం, లక్ష్మీ ఆరాధన చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం అదే. అందుకే అమ్మవారు ఆ యొక్క భృగు మహర్షి యొక్క తపస్సు చేత ఆయనకు కుమార్తెగా జన్మించింది కాబట్టి, భృగు మహర్షి సంకల్ప తనయ్య కాబట్టి అమ్మవారిని ఏమన్నారంటే భార్గవి అని పిలిచారు. అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి దివ్యమైన మాసం కాబట్టి పౌర్ణమి పూర్వస్థ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అని చేస్తారు. భృగు మహర్షికి ఇచ్చినటువంటి వరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆవిర్భవించినటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి అని ఆవిడని పిలిచారు. అటువంటి శ్రావణ మాస మొట్టమొదటి శుక్రవారం నాడు అందరికీ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలగాలని, లక్ష్మీపతి దివ్య కృప అందరూ పరిపూర్ణంగా పొందాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి విధియ, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం మఖ, ఉదయం 6:51 వరకు, అనంతరం నక్షత్రం పుబ్బ. ఈరోజు ప్రత్యేకత శ్రావణ మాసం, మొదటి శుక్రవారం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, బుధ సంచారం, రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, చంద్ర సంచారం, కేతు సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం నీచస్థితి, కన్యాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మిత్రుల మధ్య సఖ్యత తగ్గుతుంది. బంధువులతోటి సఖ్యత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో వివాదాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం, శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. అనుచిత పరిస్థితులు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని పెంపొందింప చేసుకునేటువంటి విధంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా విజయలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి, ఆర్థిక విషయాలు యోగిస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి, కుటుంబ వృద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు, ఉద్యోగ విషయాల్లో అనుకూలత, వ్యాపార విషయాల్లో ఆర్థిక వృద్ధి సంతోషాన్ని కలిగిస్తాయి, వృత్తిలో అభివృద్ధి ఆహ్వానించగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి, ఆర్థిక అనుకూలత బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి, సంఘర్షణలతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు, అభివృద్ధి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం, క్షేమదాయకం, మహిళలకు అభివృద్ధి ఆర్థిక పరంగా తగ్గుతుంది, ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి, భాగస్వాములతో ప్రతికూల ప్రభావం వ్యాపారంగా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి, ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి, తద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, ప్రతి పనిని పదే పదే చేయవలసి వస్తుంది, మంచి నిర్ణయాల ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆధిక్యత కొనసాగించగలుగుతారు, సంబంధ బాంధవ్యాల విషయంలో మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ అనుకూలత సాధించగలుగుతారు, అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది, వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆదిలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి, వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఏర్పడుతుంది, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితులు అనుకూలతని పెంచుతాయి, సంతోష సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, మెరుగైనటువంటి అవకాశాలు పెంపొందింప చేసుకోగలుగుతారు, క్రమశిక్షణతో విద్యార్థులకి రాణింపు గుర్తింపు లభిస్తాయి, మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా గజలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి, వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు, స్తబ్దత ఉంటుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత తగ్గుతుంది, మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు, సందిగ్ధత ఉంటుంది, అనుకూల వాతావరణం విద్యార్థులకి విద్యాపరంగా మాత్రం కొనసాగుతుంది, రాజకీయ రంగం వారికి సామాన్యం, అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం.
ఈరోజు తులారాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అనుకున్నదే తడువుగా కార్యక్రమాలు చేపట్టి కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సౌభాగ్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా వైభవలక్ష్మిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. ధైర్యంతో కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. మానసిక భీతి కలిగి ఉంటారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో కొనసాగుతాయి. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు కఠినమైనప్పటికీ ఆదరణకి గురై తద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో సఖ్యత కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు చాకచక్యంతో నియంత్రించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారంగా వారికి అత్యంత అనుకూల కార్యక్రమాలు ఆర్థిక పరంగా చేపట్టగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనువైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విజయాలు మాత్రం సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆలోచన విధానంలో మంచి మార్పుల ద్వారా మహిళలు విజయాలు సాధించగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో కీర్తించడం ద్వారా మందత్వం తొలగుతుంది. ఏలినాట్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా నెరవేరుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. వివిధ రకాల ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారు శ్రావణ శుక్రవారం సందర్భంగా సౌభాగ్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభకార్య నిర్వహణలో చాకచక్యంతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వైభవంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సంతోష వార్తలు, శుభకార్య నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా చేకూరాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా అష్టలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్ల విదియ తిథి ఉంది. శ్రావణ మాసంలో 2వ రోజు. ఈ సందర్భంగా నారద పురాణంలో చెప్పబడిన అశోకశయన వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసం శుక్లపక్షం విదియ తిథి రోజు నారద పురాణంలో చెప్పబడిన అశోకశయన వ్రతాన్ని ఆచరిస్తే దాంపత్యంలో విభేదాభిప్రాయాలు తొలగిపోతాయని చెప్పడం జరిగింది. అందుకే దీన్ని అశోకశయన తిథి అనే పేరుతో పిలుస్తారు. ఈ తిథిని అశోకశయన తిథి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ఒకానొక సమయంలో ఒక రాజు అన్ని సంపదలు ఉన్నప్పటికీ మనశ్శాంతి లేక బాధపడుతున్న తరుణంలో మహర్షుల సలహా మేరకు శ్రావణ శుక్ల విదియ తిథి నాడు లక్ష్మీనారాయణలను పూజించి పుష్పాలతో అలంకరించి ఉన్నటువంటి ఒక శయ్యను లక్ష్మీనారాయణలకు సమర్పించాడని, దానివల్ల మనశ్శాంతి పొందాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అశోక శయన తిథి అంటే అర్థం ఏంటంటే, శోకం లేకుండా పరమేశ్వరుడికి ఆ రాజు శయ్యను సమర్పించిన తిథి కాబట్టి దీన్ని అశోక శయన తిథి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ అశోక శయన తిథికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి నారద పురాణంలో ఏం చెప్పారంటే, శ్రీ మహావిష్ణువుకి గరుడ పురాణం ప్రకారం, శ్రీమద్భాగవతం ప్రకారం 24 అవతార స్వరూపాలు ఉన్నప్పటికీ విష్ణుమూర్తి ప్రజాపతి బ్రహ్మ అనే పేరు కలిగిన అవతారాన్ని దాల్చి సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించి, అంటే సృష్టిలో జీవులందరినీ సృష్టించిన తర్వాత యోగ నిద్రలోకి ప్రవేశించిన తిథి అశోక శయన తిథి అని నారద పురాణంలో చెప్పడం జరిగింది. ఈ తిథి రోజు శ్రీ మహావిష్ణువు 4 శిరస్సులతో నిద్రిస్తూ ఉంటాడని కూడా నారద పురాణంలో చెప్పడం జరిగింది. అంతటి శక్తి ఈ తిథికి ఉంది. అశోక శయన తిథి సందర్భంగా ఎవరైతే విష్ణుమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజిస్తారో వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. విష్ణువుకి అంత ప్రీతికరమైన తిథిగా నారద పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే గృహంలో విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించటం, పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వటం, తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి విష్ణువుకు నివేదనగా సమర్పించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన తిథి కాబట్టి గృహంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆవు పాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తూ శ్రీ సూక్త పారాయణ చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. పాదరస లక్ష్మీదేవి విగ్రహం గృహంలో లేని వాళ్ళు ఎవరైనా సరే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, తామర ఒత్తులతో దీపం వెలిగించటం, లక్ష్మీదేవికి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించటం, ఓం భువనేశ్వరి అయి నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. శ్రావణ శుక్రవారం, శ్రావణ శుక్ల విదియ తిథి. ఈ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. అలాగే రేపు శ్రావణ శుక్ల తదియ తిథి ఉంది. ఈ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.